హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు చామగడ్డ పులుసు చేయబోతున్నానండి. చామగడ్డ పులుసు చేయడానికి ముందుగా ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలండి. అంటే ఆయిల్ వేసుకున్న తర్వాత పోపుకి జీలకర్ర వేసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. అంటే ఆనియన్స్ 1, 2 అని కాకుండా మనము దాని చిక్కదనం కోసం చేసుకోవాలండి. ఆనియన్ ఎంత వేస్తే దానికి అంత చిక్కదనం అనేది వస్తుంది. నెక్స్ట్ ఆనియన్ కొంచెం మగ్గిన తర్వాత కలుపుకొని తర్వాత దీంట్లో పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలండి. ఇది ఇప్పట్లో కాకుండా పాతకాలంలో ఎక్కువగా ఈ పులుసులు బాగా పెట్టుకున్నానండి. పసుపు, అల్లం వెల్లిపాయ వేసుకున్న తర్వాత చింతపండు రసం పోసుకోవాలండి. ఇది నల్ల చింతపండు అండి. అంటే చాలా రోజుల కింద ఉన్న చింతపండు అనమాట. కొత్త చింతపండు ఏమో తెల్లగా ఉంటుంది, పాత చింతపండు నల్లగా ఉంటుందండి. ఈ పులుసు కొంచెం మసులుతున్న టైంలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇది దొడ్డుప్పు వేసానండి. పులుసులలో ఎప్పుడైనా దొడ్డుప్పు వాడితే బాగుంటుంది. కొంచెం దొడ్డుప్పు కొంచెం తక్కువ వేసుకోవాలండి. సన్నుప్పుతో కంపేర్ చేసినప్పుడు కొంచెం ఉప్పు ఎక్కువగా అవుతుంది దీంతో. నెక్స్ట్ కారం అండి, రుచికి సరిపడంత వేసుకోవాలండి. నేను 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. నెక్స్ట్ ఉప్పు కారం అన్న వేసుకున్నాం కదండి. దీన్ని మసిలేంత వరకు వెయిట్ చేయాలి. అంటే మసిలిన తర్వాత ఇది ఇంత లూజ్గా ఏమి ఉండదండి, అది చిక్కబడుతుంది. అంతేనండి, కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని కొద్దిసేపు మసలబెట్టుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర ఏది ఉంటే అది వేసుకోవచ్చండి. కరివేపాకు, కొత్తిమీర వేసుకున్న తర్వాత కొంచెం ధనియాల పొడి, మసాలా వేసి కలుపుకోవాలండి. ఇది ఏ పులుసులోనైనా ధనియాల పొడి, మసాలా, జీలకర్ర మెంతుల పొడి వేసుకున్నట్టయితే అది ఫిష్ పులుసు లాగా ఉంటుందండి టేస్ట్. తర్వాత చామగడ్డను ముందుగా పెట్టుకోవాలండి పక్కన. ఉడకబెట్టుకున్న దానిపైన స్కిన్ తీసేసి ముక్కలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత వాటిని ఇదే పులుసులో వేసి కొద్దిసేపు కలుపుకోవాలి. దీన్ని ఇందులో వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం ఏముండదండి. కొంచెం సిమ్లో పెట్టేసి మూత పెట్టి ఉంచినట్టయితే ఆ ముక్కలకి ఈ పులుసు అనేది పడుతుందండి. అప్పుడు టేస్ట్ బాగుంటుందండి. ఈ చామగడ్డలు ముందుగానే కొంచెం మెత్తగా ఉడకబెట్టుకుంటే బాగుంటుందండి. లేకపోతే పులుసులో వేసిన తర్వాత ఇవి ఏం ఉడకవండి, గట్టి పడతాయి తప్ప మెత్తగా అవ్వవు. సో ముందుగానే దీన్ని కొంచెం మెత్తగా ఉడకబెట్టుకోవాలండి చామగడ్డల్ని. ఇప్పుడు మసులుతుంది కదండి, ఇంకాసేపట్లో పులుసు అనేది కంప్లీట్ అవ్వబోతుంది. మీ ఇంట్లో ఈరోజు ఏం కర్రీ చేశారో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నామండి మేము. నేను, మా ఆయన, మా పాప టేస్ట్ చేయబోతున్నాము. ఇలా ఈ వీడియోలో చూపించిన విధంగా దగ్గరకు అవుతుందండి. ఇది నల్ల చింతపండు వాడడం వల్ల మనకి అది కలర్ అలా ఉంటుంది. మనం మామూలుగా తెల్ల చింతపండు వాడినట్టయితే కలర్ కొంచెం వైట్గా వస్తుంది.